అయితే రాజకీయాల లోపల ఇక బీఆర్ఎస్ వర్సెస్ జాగృతిగా మారనుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్గా ఇది ఒక విషయం మనం మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ఒక పెద్ద ప్రణాళిక బీజేపీ రక్షించిందని చెప్పొచ్చు. ఎందుకయ్యా అంటే ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీని తీసుకున్నట్టయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైం లోపల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పెట్టడం, అతను సెంట్రల్లో ప్రతిపక్ష నేతలను కలవడం, అక్కడ స్టాలిన్ అనుకోండి, అరవింద్ కేజ్రీవాల్ అనుకోండి, మమతా బెనర్జీ అనుకోండి, దాని తర్వాత అఖిలేష్ యాదవ్, వీళ్ళందరినీ ఎవరెవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కలవడం, అదేవిధంగా మన మహారాష్ట్ర లోపల వాళ్ళని కూడా కలవడం, వీళ్ళందరికీ నాకు ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తే నేను మీ అందరికీ పార్టీకి సంబంధించినటువంటి ఫండ్ నేను ఇస్తా అని చెప్పడం, ఇవన్నీ గతం లోపల జరిగినాయి. దీన్ని చెక్ పెట్టేందుకు అయితే మన బీజేపీలో ఉన్న పెద్దలు చాలా పెద్ద స్కెచ్ చేయడం జరిగింది. ఏం స్కెచ్ చేయాలంటే అది మన పార్టీ పుంజుకోకున్నా సరే కానీ ప్రాంతీయ పార్టీల ఉనికిని తీసేయాలి మనం అనేది ఒక పెద్ద స్కెచ్ చేశారు. మనం ఏకమేకే కూర్చుంటున్నాడు, మూడో పార్టీ పెద్ద పార్టీ అయ్యేటట్టు ఉంది ఇది అని కాంగ్రెస్లో మన బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు, మంచి అమిత్ షా కావచ్చు, రాజకీయ పండితులు కావచ్చు, ఉద్దండులు కావచ్చు, అక్కడ ఒక రకమైనటువంటి స్కెచ్ చేయడం జరిగింది. ఏంటి అది అంటే తెలంగాణ లోపల కేసీఆర్కు పోటీ అనేది ఎప్పుడైతే బండి సంజయ్ గారు పోటీలో ముందంజ వేసుకుంటూ బండి సంజయ్ గారు దూకుడు పెంచినరో అధ్యక్ష పదవి లోపల, 10th క్లాస్కు సంబంధించిన విషయం కావచ్చు, మరేదైనా విషయం కావచ్చు, బీజేపీ పార్టీ పుంజుకుంటున్న తరుణం లోపల మన బీజేపీకి అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఫుల్ పోటీ అవుతుంది. మనకు కాంగ్రెస్ ఎట్లాగో తక్కువ ఉంది కాబట్టి బీఆర్ఎస్ను అనగదొక్కాలి, ఈ యొక్క ప్రాంతీయ పార్టీని అనగదొక్కాలనే ఉద్దేశంతో, కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ కాబట్టి దాన్ని ఏం చేయలేము, ఈ బీఆర్ఎస్ ఏదైతే మొక్కను తీసేసేయాలి, ఫస్ట్ బీఆర్ఎస్ అనే దాన్ని తీసేసేయాలని ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్చల ద్వారా మన తెలంగాణ లోపల బీజేపీని నిర్వీర్యం చేశారు. ఆ టైంలో ఎలక్షన్ల కంటే ముందు బీఆర్ఎస్ పెరుగుతుంది దేశం లోపల, అందరినీ కలుస్తున్నారు, అందరినీ కలిసేసేసి బీఆర్ఎస్ అనేది మళ్ళీ సెకండ్ పార్టీ అవుతుంది, మనకు అవసరం లేదు. మనం నష్టపోయినా సరే, అంటే రాజకీయ చిత్రత చూడండి, మనం నష్టపోయినా సరే, మనం అధికారం లోపలికి రాకున్నా సరే కానీ బీఆర్ఎస్ను పొందబెట్టాలి అనే ఉద్దేశంతో అప్పుడే జరిగినటువంటి సంఘటనలు ఏమైనాయి, కవిత జైలుకు పంపడం, ఇవన్నీ చకచక జరిగిపోయినాయి. బీజేపీ నుంచి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ గారిని తొలగించడం, ఇవన్నీ బీజేపీ పెద్దలు చేసిర్రు. ఇదే టైం లోపల సందడిలో సరేమియా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒకటి దొరికిందనమాట చిన్నగా. ఏంటి దాన్ని ఏమంటారు, ఊతంలాగా దొరికింది, కాంగ్రెస్ పార్టీకి సందు దొరికింది. ఇప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్కు పోటీ బీజేపీ ఉండే, కాంగ్రెస్ పార్టీ అసలే లేదు. అది తంతే బూరెల బుట్టలో పడతారు అంటాం కదా, ఆ రకంగా తయారైంది మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి. సేమ్ టైం లోపల బీఆర్ఎస్ పొందబెట్టాలి అని అంటే మన బీజేపీ దూకుడు పెంచుకుంది. అది ఏదైతే సీట్లలో కూడా మనకు మొత్తం బీజేపీ కూడా ఎమ్మెల్యే సీట్లను ఎవరు పొత్తెత్తి పెట్టుకోలేదు, ఉన్నటువంటి వాళ్ళను కూడా మామూలుగా అక్కడ కొంతమందిని పెట్టడం, ప్రజాదరణ లేనటువంటి వారిని బీజేపీ పెట్టడం, ఇట్లా ఈ విధంగా అన్నీ జరుపుకుంటూ వచ్చిన తరుణం లోపల టోటల్గా మొత్తానికి ఏంటంటే బీఆర్ఎస్ గద్దె దింపడము జరిగింది. అంటే కేసీఆర్ యొక్క ఆలోచనను తిప్పికొట్టడం జరిగింది. ఎక్కడ నోరు మెదపకుండా కేసీఆర్ మళ్ళీ బయటికి రాకుండా
ఏం చేయాలో అందరూ అన్ని చేసేసి కేసీఆర్ను మూల కూర్చొని పెట్టారు. ఇక్కడ ప్రారంభమైందనమాట అసలు విషయం అనేది. దానికి జరిగినటువంటి పర్యవసానమే తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. చాలా పెద్ద చరిత్ర ఉంది, చాలా పెద్ద చరిత్ర రచన చేసిర్రు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి. ఇక్కడ జరిగినటువంటి ఈ విషయం లోపల కవిత జైల్లో ఉంది కాబట్టి కవితకు ఎలాంటి విషయాలు తెలియవు. ఇక ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక అన్నీ చక్క జరిగినాయి. అయితే ఒకటి ఏంది అంటే, ఎలక్షన్ల కంటే ముందు కవితను జైలు అరెస్ట్ చేయలే, ఎందుకంటే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అప్పట్లో. ఎలక్షన్లు అయిన తర్వాత జరిగింది. ఎలక్షన్ల కంటే ముందు కవితను జైల్లో వేస్తారని చెప్పేసి పుకార్లు పుట్టించారు. కానీ అక్కడ కవితను జైల్లో వేస్తే పార్టీకి సింపతి వస్తుంది అని ఎలక్షన్లు అయిన తర్వాత మనకు కవితను వెంబడే జైలు వేయడము జరిగింది. ఇవన్నీ అక్కడ చక్క జరిగిపోయినాయి అన్నమాట. ఇంకా ఉన్న రాజకీయ దాంతో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లోపల కవిత ఏం చేసింది, నాకు బీజేపీ నన్ను జైల్లో వేసింది, మీరెవరు మాట్లాడలేదు అని చెప్పేసి ఆమె ఎద్దుమెత్తిపోవడం జరిగింది. కానీ లోపల ఉన్న అంతర్గత విషయాలు బయటకు చెప్పరు కదా. తండ్రి నేను తప్పు చేసినాము, మన రాష్ట్రాన్ని దోసుకున్నాం, మనము దోసుకొని పేటరైపోయి దేశాన్ని ఏళ్దామని చెప్పేసి ఆలోచన చేసినాము, ఇందులో నేను చేసిన తప్పే అని చెప్పేసి కేసీఆర్ చెప్పడు కదా. దానికి ఈమె కవితకు ఏమైపోయిందంటే పేటరైపోయింది అనమాట. ఆమె నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీ చేసినటువంటి ప్రాబ్లంకి మీరు ఎవరేం మాట్లాడలేదు, నా దగ్గర రాలేదు అని చెప్పి ఆమె కోపం వచ్చి ఇప్పుడు నేను కొత్త పార్టీ పెడతా, అదంతా డ్రామా అనమాట. ఇక కలవకుండా డ్రామా అంటారు దాన్ని. డ్రామా ప్లే చేసి ఇప్పుడు అంతా జరగడానికి కారణము ఆ యొక్క విషయం అన్నమాట. అంటే రాజకీయంగా దేశం లోపల బీఆర్ఎస్ పార్టీ ఎదగకుండా చేసినటువంటి ఎత్తుగడలో భాగంగా తెలంగాణ మొత్తాన్ని కూడా కోల్పోవడం జరిగింది బీజేపీ పార్టీ ఎంత వ్యూహాత్మకంగా మనం చూసిందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనం నష్టపోయినా పర్వాలేదు కానీ అవతలవాడు ఎదగొద్దు అనే ఆలోచనతో బీజేపీ ఉంది. చాలా పగ్గడబంది ప్లాన్ తోటి మన తెలంగాణను కూడా వదులుకొని మళ్ళీ బండి సంజయ్ని తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డి గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పి అందరినీ సల్లార్చింది. ఇక్కడ రాబోయే రోజుల్లో దీని ఆసరా తీసుకొని జరిగినటువంటి సంఘటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. ఇంతే తప్ప కాంగ్రెస్ పార్టీని ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మలే. దానికి తోడు అక్కడ కర్ణాటక లోపల కాంగ్రెస్ వచ్చిందనే ఊపుతోటి అదే ఊపుతోటి ఇక్కడ రావడము జరిగింది. ఇది ఈ యొక్క విషయము. ఇప్పుడు దానికి అనుగుణంగానే కవితమ్మ ఇంకో పార్టీల దిశగా ఇట్లా బీఆర్ఎస్ అనేది అయిపోయింది. బీఆర్ఎస్ పని బీఆర్ఎస్ లోపల సరైనటువంటి నాయకత్వం లేక ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి కవిత మొత్తుకొని ఈ విధంగా కొత్త కుంపటి స్టార్ట్ చేసి ఒకవేళ బీఆర్ఎస్ పడిపోయినా సరే జాగృతి పేరు మీద కొత్త పార్టీ లాగానే అనుకోండి. ఇదిగా జాగృతి సంస్థ, దాన్ని తర్వాత మెల్లమెల్లగా పార్టీలాగా తయారైపోతుంది.